తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అటు శైవ క్షేత్రాలతో పాటు వైష్ణవ ఆలయాలు మొత్తంగా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. పవిత్రమైన ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసంలో శ్రీ రమహసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఎంతో మంచిదని చెప్పిన కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురం దేవస్థానంలో గత 22 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం, మొదటి కార్తీక ఆదివారం సందర్భంగా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు వైకుంఠపురం దేవస్థానంలో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఆచరిస్తూ ఉన్నారు. ఈ వ్రతాల్లో ఈరోజు 75 మంది వరకు భక్తులు పాల్గొన్నట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో 75 మంది భక్తులు దంపతులతో సహా పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఇటు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మం సాయిబాబు, అట్లాగే సహాయ కమిషనర్ అనుపమ, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వీటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా స్వామివారి వ్రతాలు ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఇటు అధికారులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. నవ్యాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా గత 21 సంవత్సరాల నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 22వ సంవత్సరం, మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారం సహజంగా 100 లోపే వస్తారు. రెండో ఆదివారం 250-300 మంది కూడా ఈ వ్రతాల్లో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత 3వ వారం, 4వ వారం, ఈ విధంగా 4 ఆదివారాల మీద సుమారు 700 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం వాళ్ళందరికీ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అవి విడిగా మనం చేసుకుంటే సుమారు 5-6 వేల రూపాయలు అవుతుంది. కేవలం దేవాలయంలో దేవస్థానం అధికారులు భక్తుల సౌలభ్యం కోసం చిరు రూపంగా కేవలం 1000 రూపాయలకి మాత్రమే ఈ వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా భక్తుల సౌలభ్యం కోసం భక్తులందరికీ కూడా కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తి కోసం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః అని శివునికి విష్ణుమూర్తికి అభేదమైనటువంటిది, భేదం లేదు. అలా విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు, శివునికి అభిషేక ప్రియుడు. ఆ విధంగా శివాలయాల్లో అభిషేకాలు చేయించుకోవటం, విష్ణాలయాల్లో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయ ప్రకారంగా భక్తులకి సౌలభ్యంగా
ఉండటం కోసం మొట్టమొదట్లో కేవలం 20 సంవత్సరాల క్రితం 116 రూపాయలకి చేయటం జరిగింది. తర్వాత 500, తర్వాత 600, ప్రస్తుతం 1000 రూపాయలకే ఈనాటి 22వ సంవత్సరం కూడా 1000 రూపాయలకే పూజా సామగ్రి అంతా ఇవ్వటం, వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులంతా కూడా వ్రతంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి వి అనుపమ గారి దగ్గరుండి పర్యవేక్షించి భక్తులందరికీ కూడా స్వామివారికి కావలసినటువంటి పూజా సామగ్రి ప్రసాదాలు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే భక్తుల సౌలభ్యం కోసం దేవాలయంలో సులభ మార్గంలో దర్శనం చేసుకోవటానికి అక్కడి నుంచి నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది, ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. శనాదివారాలు విశేషంగా 1000-1200 మంది దాకా కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజున వ్రతాల వారందరికీ కాక విడిగా భక్తులకు కూడా ఒక 150 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ మరియు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ కుంభం సాయిబాబు గారు తదితర ట్రస్ట్ సభ్యులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఈ మహత్తర సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామివారి కృపకు పాత్రులై కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. స్వస్తి.